హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అయినో మీరు బాగానే ఉంటారు, కానీ నేనే మీకు ఎలాగైనా ఎడిటింగ్ నేర్పించాలి అని నిద్రపోకుండా మరి కష్టపడుతున్నా. ఫీల్ అవ్వకండి, జస్ట్ జోక్ చేసే అంతే. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది అని. కానీ మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అలాగే రిపీట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నా, ఫ్యూచర్ లో చాలా చాలా ఎడిటింగ్ కంటెంట్ అయితే వస్తుంది, ఇంకా విత్ అలైట్ మోషన్. మీ ఇష్టం. ఇంకా ఈ వీడియోలో ఏం టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చెప్పలేదు కదా. ఆ టూల్ నేమ్ వచ్చేసి యానిమేషన్స్ అనమాట. అంటే మనం ఒక వీడియోకి క్యాప్ కట్ లో యానిమేషన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక వీడియో క్లిప్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో క్లిప్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సింపుల్ గా దీనికి మీరు యానిమేషన్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ సింపుల్ గా దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు కింద చూసుకుంటే కానీ యానిమేషన్స్ అనేట్లు అయితే కనపడుతుంది. దాని అయితే క్లిక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ యానిమేషన్ అయితే మీకైతే షో అవుతాయి అనమాట. నచ్చింది అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది ఇష్టం అయితే అదైతే మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. రోజు ఇక్కడైతే రాక్ వర్టికల్ అనేసి అండ్ జూమ్ 1 అనేసి అనమాట చాలా ఉంటాయి అనమాట. సపోజ్ నేనైతే ఏదో ఒకటి అయితే క్లిక్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే యాడ్ చేస్తా. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే చూసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద మీరు చూసుకుంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ మీకు వీడియోకి అంతా రావాలా లేకుంటే కొంచెమే రావాలా వీడియో ఫస్ట్ అనేది ఇక్కడైతే మీరు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 3.9 సెకండ్స్ అయితే మీకైతే ఉంటుందన్నమాట మాన్యువల్గా. దీని అయితే మీరు ఎంతైనా మీరు డిగ్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకా మీకు దీంట్లో ఆ కేటగిరీస్ వచ్చేసి ఇక్కడ బేసిక్ అనమాట. ఈ బేసిక్లో ఓన్లీ జూమ్స్ అండ్ చాలా చాలా అయితే ఉంటాయన్నమాట ఎఫెక్ట్స్ అనేటివి. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే వీడియో అయితే చాలా లెంత్ అయితే అవుతుందన్నమాట. సో మీరే అర్థం చేసుకోండి. బేసిక్లో కూడా చాలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ అనమాట. ఈ లైట్లో ఏంటంటే ఓన్లీ ఫ్లాష్ లైట్స్ అండ్ ఫ్లాష్ ఎఫెక్ట్స్ ఇవైతే ఎక్కువ ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు, ఇలా అయితే చాలా ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి గ్లిచ్ అనమాట. ఈ గ్లిచ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీ సడన్గా అది కరాప్స్ అయితే ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా, సేమ్ అలా అనమాట. అలా అయితే మీకైతే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, నేనైతే మీకు ఎగ్జాంపుల్గా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు, ఇలా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అనమాట. ఈ మాస్క్ అంటే ఏంటంటే టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎడిటింగ్లో. మీకు సపరేట్గా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాం మాస్క్ టూల్ గురించి, అది సపరేట్గా ఉంది. యానిమేషన్లో మాస్క్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ మాస్క్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయితే ఒక క్లిక్ చేసి చూపిస్తాను అనమాట. మీకు వచ్చి ఇలా అయితే వస్తుంది అనమాట ఎఫెక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి 3D అనమాట. ఈ 3D అంటే ఏంటంటే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ అయితే ఉంటుందన్నమాట. 3D అనమాట ఇదండి. మీకు ఎగ్జాంపుల్గా ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. నేనైతే ఇదైతే యాడ్ చేస్తున్నాను చూడండి. 3D అంటే 360 డిగ్రీస్ అనమాట. 360 డిగ్రీస్లో అయితే మీకు అయితే రోల్ అయితే అవుతుంది అనమాట ఈ ఎఫెక్ట్. ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్ అనమాట. ఇది చూసుకోవచ్చు, వైబ్రేషన్ అంటే మీకైతే షేక్ అయితే అవుతుంది అనమాట. మీ క్లిప్ కానీ లేకుంటే ఫోటో కానీ. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అయితే మీకైతే నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ ఎఫెక్ట్స్లో కూడా ఇంతవరకు చూసింది ఇన్ని ఎఫెక్ట్స్ అనమాట. అంటే మీరు ఓన్లీ మీరు ఓపెనింగ్ ఎఫెక్ట్స్ చూసారనమాట. ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే అవి గోయింగ్ ఎఫెక్ట్స్ అనమాట. మీరు పైన చూసుకోవచ్చు ఇన్ అవుట్ కాంబో ఉంది కదా, మీరైతే అవుట్లోకి అయితే వెళ్ళండి. చూసుకోవచ్చు, ఒకసారి మీకు ఇన్ ఎఫెక్ట్స్ యాడ్ చేసాక మీరు సెకండ్ ఎఫెక్ట్గా దీని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో దీని అయితే యాడ్ చేశారనుకోండి, యాడ్ చేసి మళ్ళీ లాస్ట్లో అది వెళ్ళిపోతుంది కదా, అలా అయితే ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు, నేనైతే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి చూపిస్తాం అవుతుంది. చూసుకోవచ్చు, అయితే వెళ్ళిపోతుంది అనమాట. క్లిప్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మీరు కింద చూసుకుంటే ఎఫెక్ట్స్ అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి, అండ్ సెకండ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలనేది మీరైతే యాడ్ చేసుకొని ఈజీగా అయితే ఇలా అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఇలా వస్తుంది, మళ్ళీ అయితే మాయమైపోతుంది అనమాట. ఇలా ఇంపోర్ట్ చేసుకునే వీడియో క్లిప్ బట్టి మీరైతే ఎన్ని ఎఫెక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంబో అనమాట. ఈ కాంబో అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ అవుట్ చూసారు కదా, ఆ ఇన్ అవుట్ అనేటివి మాదిరి కలిసి ఉంటాయన్నమాట. ఈ కాంబోలో మీకైతే ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ కాంబో ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే మీరు ముందే యాడ్ చేసిన ఇన్ అవుట్ ఎఫెక్ట్స్ అయితే తీసేయాలన్నమాట. నేను తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు ఇవన్నీ మీరు డిలీట్ చేశాక అప్పుడు మీరు కాంబో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది కదా, అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. యానిమేషన్స్ గురించి బాడీ ఎఫెక్ట్స్ ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు వచ్చే వీడియోస్ అయితే చెప్తాను.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.